రాజమండ్రి ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ నుంచి ఓ పదార్థం మిస్ అయింది. అది అత్యంత ప్రమాదకర పదార్థం. స్లో పాయిజన్లా పనిచేసే పదార్థం. లక్షల విలువ గలది. అది గనక దుండగుల చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు. వాతావరణంలో సులువుగా కలిసిపోయే ఆ పదార్థమే రేడియో ధార్మిక CS-137. ఎంతో జాగ్రత్తగా పటిష్ట భద్రత నడుమ కాపాడాల్సిన దాన్ని మిస్ చేశారు. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం నెలకొంది. స్లో పాయిజన్ అంటే విషం. మెల్లగా శరీరం అంతా వ్యాపిస్తుంది. శరీరంలో ఒక్కొక్క భాగాన్ని చేరుకుంటూ మనిషిని నెమ్మదిగా చంపేస్తుంది. అలాంటి విషం రాజమండ్రి ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ నుంచి మిస్ అయిన CS-137లో ఉంది. అతి పటిష్ట భద్రత నడుమ ఉండే కాంప్లెక్స్ నుంచి 30 కిలోల కంటైనర్ మిస్ అవడం అందరినీ కలవరపెడుతోంది. రసాయనాల్లో అత్యంత ప్రమాదకరమైంది CS-137 ఐసోటోప్. ఇది ప్రకృతిలో లభించదు. కానీ అత్యంత రేడియో ధార్మిక పదార్థమైన యురేనియం-235ను న్యూక్లియర్ విచ్ఛిత్తి చేసి దీన్ని తయారు చేస్తారు. ప్రమాదకరమైన ఈ రేడియో ధార్మిక పదార్థం వాతావరణంలో అత్యంత వేగంగా కలిసిపోతుంది. దీంతో దాని ప్రభావం మనుషులతో పాటు ఇతర జీవులు, వాతావరణంపై బలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లిథియం, సోడియం, రుబీడియం వర్గంలో ఆఖరలో సీజియం ఉంటుంది. దీని నుంచి వెలువడే ఆల్ఫా, బీటా, గామా కిరణాలు పర్యావరణానికి, జీవరాశికి చేటు చేస్తాయి. ఇది గాల్లో కలిసినా, నీటిలో కలిసినా స్లో పాయిజన్గా మనిషిపై ప్రభావం చూపెడుతుంది. ఓఎన్జీసీ వంటి సంస్థలు భూమి పొరల్లో కొన్ని వేల అడుగుల కింద ఉండే చమురు, సహజవాయు నిక్షేపాలను కనుగొనే క్రమంలో సీజియం ఐసోటోప్ 137 ఉపయోగపడుతుంది. రేడియో ధార్మిక పదార్థాల కొనుగోలు, నిల్వ, భద్రత, రవాణా, నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే న్యూక్లియర్ ఎనర్జీ కమిషన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. కానీ ఇప్పుడు అటువంటి పదార్థం మాయమవడం భద్రతపై అనుమానాలను రేకెత్తిస్తోంది. ఒకవేళ అది సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పడితే ఏం జరుగుతుందోనని ఊహించడానికి కూడా భయమేస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ యురేనియం-235ను న్యూక్లియర్ విచ్ఛిత్తి చేసే ప్రక్రియ అంతా న్యూక్లియర్ ప్లాంట్లో మాత్రమే జరుగుతుంది. ఇది ఒక క్షారలోహం. ఘన రూపంలో తెల్లటి చిన్న బిస్కెట్ ముక్క, ట్యాబ్లెట్ మాదిరిగా 2 నుంచి 3 అంగుళాలు ఉంటుంది. అంత చిన్న ముక్కే లక్షల రూపాయలు ఖరీదు చేస్తుంది. ఓఎన్జీసీలో అదృశ్యమైన దాని విలువ దాదాపు 35 లక్షలుగా అధికారులు చెబుతున్నారు. అధికారులు ప్రత్యేక పరికరంతో ఎంత వెతికినా దొరక్కపోవడంతో బొమ్మూరు పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐసోటోప్ మిస్సింగ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. రాజుబాబు. వెంకట్, ఓఎన్జీసీ రాజమండ్రి బేస్ కాంప్లెక్స్ లో రేడియో యాక్టివ్ సోర్స్ పరికరం మిస్ అయింది. దీనికి సంబంధించి 2013లో కొనుగోలు చేస్తారు. ఇది 27 లక్షలు ఉంటుంది. అంటే ఈ రేడియో పరికరాన్ని కృష్ణా జిల్లా లో ఒక డ్రిల్లింగ్ సైట్ కి తీసుకువెళ్లారు. అక్కడ వినియోగించకుండా మళ్ళీ తిరిగి ఈ నెల 16న రాజమండ్రి బేస్ కాంప్లెక్స్ కి తీసుకొచ్చారు. ఇంకా 16 నుంచి కూడా అదృశ్యం కావడంతో ఓఎన్జీసీ అధికారులు బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బొమ్మూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఓఎన్జీసీ అధికారులు మరి కొద్దిసేపట్లోనే
దీనిపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఈ రియాక్టర్ రేడియో ధార్మికత ఉన్న సిలిండర్ సంబంధించి మిస్ అయింది. ఇది ఏమీ పేలుడు సంభవించదు, దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని కూడా ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. మరి కొద్ది సేపట్లోనే ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డిఎంఆర్ శేఖర్ కూడా దీని విషయాలకు సంబంధించి మీడియాకు కూడా వెల్లడించే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇది పేలుడు సంభవించే అవకాశం ఉంది. అణ్వస్త్రాలు తయారీలో సీజీఎం 137 ఉపయోగిస్తారు. అటువంటిది ఇది కూడాను కేవలం చమురు సహజ వాయువులను భూమిలో గుర్తించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. అటువంటి పరికరం ఒక్కసారిగా అదృశ్యం కావడంతో ఓఎన్జీసీ అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ లో ఈ రేడియో ధార్మిక పదార్థం అదృశ్యం కావడంతో ఇటు ఓఎన్జీసీ అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. దీన్ని పోలీసులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే 2013లో 27 లక్షల వ్యయంతో దీన్ని కొనుగోలు చేశారు. కృష్ణా జిల్లా డ్రిల్లింగ్స్ కోసం తీసుకెళ్లారు. అక్కడ ఉపయోగించకుండా రాజమండ్రి తీసుకొచ్చారు. ఈ నెల 16న ఇది అదృశ్యమైంది. వెంకట్. రైట్, థ్యాంక్ యూ రాజుబాబు.